హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ఏ సీజన్ అయినా గానివ్వండి, ఏ మొక్కలైనా గానివ్వండి, అంటే గులాబీలు గానీ, మందారాలు గానీ, మల్లె మొక్కలు గానీ, ఏ మొక్కలైనా గానీ, మనము ఒక 1 మంత్‌కి గానీ, లేదా 20 డేస్‌కి గానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మొక్కలకు కావలసిన ఎనర్జీ అనేది ఆ ఫెర్టిలైజర్ నుండి అందుతుందండి. నేను ఈ వీడియోలో ఈ సమ్మర్ సీజన్‌లో మన ఇంట్లో దొరికే వాటిని మొక్కలకు బెస్ట్ ఫెర్టిలైజర్‌గా ఇవ్వవచ్చును. మన సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా దొరికేదేంటంటే మామిడి పళ్ళండి. ఈ వీడియోలో నేను మ్యాంగో పీల్ ఫెర్టిలైజర్‌ని మొక్కలకి ఏ విధంగా ఇచ్చుకోవాలి, దాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మనము ఏ సీజన్‌లో మనకు ఏ ఫ్రూట్స్ గానీ, ఏ వెజిటబుల్స్ గానీ ఎక్కువగా లభిస్తాయో ఆ వెజిటబుల్ గానీ, ఆ ఫ్రూట్స్ యొక్క పీల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫెర్టిలైజర్స్‌ని మనం మొక్కలకు ఇవ్వవచ్చునండి. అది మంచిగా పనిచేస్తుంది మొక్కలకి. సో, మనము బయట నుంచి కంపోస్ట్ గానీ, లేదు మెన్యూర్ ఇవంతా ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఉంటే మంచిదే. కానీ ఏం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు. ఇలా మన ఇంట్లో హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏ మొక్క అయినా గానీ మంచిగా 20 డేస్‌కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. నేనిక్కడ మందార పూలు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా పూసినాయంటే మంచి కలర్ అండి. మంచి రెడ్ కలరు. ఒక్క ఫ్లవర్ మనము ఒక ఫ్లవర్ ఒక పటానికి పెట్టినట్టంటే నిండుగా ఉంటుంది. అంత మంచి కలర్ అండి. కలర్ కూడా మంచిగా వస్తుంది. సో, నేను ఈ వీడియోలోనైతే చూపిస్తాను మ్యాంగో పీల్ ఫెర్టిలైజర్ ఏ విధంగా ఇవ్వాలండి. చాలా సింపుల్, ఈజీ అండి. అంత పెద్ద కష్టమేం కాదు. మనము తిని పడేసిన తొక్కలు ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఈ విధంగా తిని పడేసిన తొక్కలనైనా తీసుకోండి. లేదు కొన్ని మామిడి పళ్ళు పాడైపోయినవి కూడా మనం తెచ్చుకున్న వాటిలలో పాడైపోయినవి కూడా ఉంటాయి. వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తిన్న పిక్కలను ఏవైతే ఉన్నాయో పిక్కలు తొక్కలు అన్నీ నేనైతే ఒక బౌల్లో వేసుకొని నేనైతే వాటర్ యాడ్ చేసి పెట్టుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాక 1 డే ఎండ బాగా ఉంటే 1 డే సరిపోతుందండి. కొంచెం ఎండ తక్కువగా కొడుతుందంటే ఒక 2 డేస్ ఉంచుకుంటే చాలు. 1 డే ఎక్కువే అండి నాకు తెలిసి. నేనైతే ఒక 1 డే ఉంచాను. 1 డే వరకే మంచిగా ఫర్మెంట్ అయింది ఇదంతా. మా ఇంటి చుట్టుపక్కల కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి. సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడనైతే 1 డే తర్వాత ఈ విధంగానైతే ఫర్మెంట్ అయింది. ఈ ఈ పీల్స్ అనేది, ఈ మ్యాంగో పీల్ ద్రావణం అనేది దీంట్లో రిచ్ పొటాషియం, కాల్షియం, ఐరన్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ ద్రావణంలో. ఇక్కడ పెట్టాను చూడండి. ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్ అనేది బాగా ఉంటుంది. సో, మొక్కలకు మంచిగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు వడకట్టుకొని డైల్యూట్ చేసుకోవచ్చు. లేదు నేనైతే అదే విధంగా డైల్యూట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేలలో పెట్టిన మ్యాంగో మొక్కలు, తర్వాత జామ, దానిమ్మ ఇవన్నీ ఉన్నాయి. సో, నేను ఆ మొక్కల మొదట్లో ఆ పీల్స్ కూడా వేసేసినానంటే ఇది నేలలో పెట్టింది పెద్ద పెద్ద మొక్కలు కాబట్టి ఆ పీల్స్ కూడా ఈజీగా మనకు ఫర్మెంట్ అయిపోతాయండి, మట్టిలో కలిసిపోతాయి. నేను అందుకని ఆ పీల్స్ని ఏం వడకట్టలేదు. ఇంకా ఆ ద్రావణంతోనే నేను డైల్యూట్ చేసుకున్నాను. చిన్న చిన్న పార్ట్లు అయితే మీరు కొంచెం దాన్ని వడకట్టుకొని డైల్యూట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా డైల్యూట్ చేసుకొని పాట్లలో ఉన్న మొక్కలకి, తర్వాత నేలలో ఉన్న మొక్కలకి కూడా నేను ఇస్తున్నాను. ఇక్కడైతే మందారం మొక్కలు నేను గ్రో బ్యాగుల్లో పెట్టుకున్నానండి. మందారం మొక్కలు, తర్వాత గన్నేరు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. సో, నేను ఇక్కడ ఉన్న మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను. ఇదండి ఈ మ్యాంగో పీల్ ఫెర్టిలైజర్ను మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు, మొక్కలకి ఇవ్వచ్చు. తద్వారా మనము మొక్కల నుంచి అయితే మంచి పువ్వులు తీసుకోవచ్చండి. వెజిటేబుల్స్ అయితే మంచి కాయలు, పండ్లు తీసుకోవచ్చు. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతోనైతే మళ్ళీ కలుద్దాం. ఇక్కడ నేను తొక్కలకు తొక్కలే ఇస్తున్నాను చూడండి. ఎందుకంటే ఈ మొక్కలు కొంచెం పెద్దవి కాబట్టి అవి ఈజీగా తొక్కలు కూడా ఫర్మెంట్ అయి మట్టిలో కలిసిపోతాయి. అదేం ప్రాబ్లం ఉండదు. అందుకోసం నేను ఆ విధంగానే ఇచ్చేస్తాను.